హలో అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ విద్యా స్టోరీస్ ఫర్ యూ. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ ఈ వీడియోలో అమెరికాలో ఫార్మర్స్ మార్కెట్ ఎలా ఉంటాయో చూద్దాము. ఫార్మర్స్ మార్కెట్ అంటే లోకల్గా ఉండే ఫార్మర్సు లేదా ఎవరైనా కానీ ఇండివిజువల్స్ వాళ్ళ ఇళ్లల్లో కానీ వాళ్ళ ఫామ్లో కానీ సొంతంగా వాళ్ళు పెంచినవి లోకల్ ప్రొడ్యూస్ అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్ కానీ కేక్స్ కానీ పైలు కానీ అలా ఇంట్లో సొంతంగా తయారు చేసినవి తీసుకొచ్చి అమ్ముతారనమాట. అవి హ్యాండీక్రాఫ్ట్స్ కానీ లేదా లోషన్స్, పర్ఫ్యూమ్స్ ఏవైనా కానీ ఆర్గానిక్ సోప్స్ ఇలా ఏవైనా కానీ వాళ్ళు ఓన్గా సొంతంగా తయారు చేసినవి ఆర్గానిక్వి తీసుకొచ్చి అమ్ముతారనమాట. వేరే వాళ్ళు కొనుక్కొచ్చి ప్రోడక్ట్స్, ఫ్లవర్స్ కూడా సో వాళ్ళు కొనుక్కొచ్చి వేరే చోట కొనుక్కొచ్చి ఇక్కడ అమ్మటానికి అలౌ చేయరు. ఏదైనా కానీ వాళ్ళ సొంత ప్రొడ్యూస్ సెల్ చేయడానికే అలౌ చేస్తారు. ఈ ఫార్మర్స్ బేసిక్గా మనకి ఇండియాలో సంతలు అంటారు. మనం సంతకెళ్ళి కొనుక్కొచ్చుకుంటాం కదా, సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ ఏమో ఫార్మర్స్ మార్కెట్ అంటారు. సో ఈ ఫార్మర్స్ మార్కెట్ జనరల్గా వీక్లీ వన్స్ జరుగుతుంటాయి. అండ్ ఇక్కడ స్టాల్ పెట్టుకోవాలంటే పర్ డే $40 రెంట్ లాగా పే చేయాలంట. అండ్ మనము అమ్మే ఫుడ్ ఐటమ్స్ బట్టి కొన్ని ఫుడ్స్కి లైసెన్సులు కూడా మనము కౌంటీ ఆఫీస్కి వెళ్ళి లైసెన్స్ కూడా తెచ్చుకోవాలి. అండ్ కొన్ని ఫార్మర్స్ మార్కెట్స్కి మెంబర్షిప్ ఫీజు కూడా ఉంటాయంట. సో ఇలా డిఫరెంట్ ఫార్మర్స్ మార్కెట్కి డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. సో ఇదేంటంటే ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టలేదు కానీ తీసేసాను. బట్ చాలా లైవ్లీగా ఉంది ఇక్కడ అట్మాస్ఫియర్. అయితే చక్కగా మ్యూజిక్ పెట్టారు. అండ్ అందరూ వచ్చి చక్కగా ఫ్రెష్ ప్రొడ్యూస్ కొనుక్కోవటము అండ్ లోకల్ ఫార్మర్స్తో మాట్లాడటము. సో వాళ్ళు ఎలా పెంచుతారు లేదా వాళ్ళు ఎలా తయారు చేశారు అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళే చేస్తారు కాబట్టి. అండ్ వాళ్ళు ఏ టెక్నిక్స్, ఏ ప్రాసెస్ ఫాలో అయ్యారు అవన్నీ కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే చిన్న చిన్న టేస్టింగ్ శాంపుల్స్ కూడా పెడతారనమాట. సో అది మనం టేస్ట్ చేసి మనకి నచ్చితేనే మనము కొనుక్కోవచ్చు. సో అలా చిన్న కప్స్లో ఆ టేస్టింగ్ శాంపుల్స్ మనం ట్రై చేయొచ్చు. అండ్ మనకి రీటైల్ మార్కెట్స్, సూపర్ మార్కెట్స్లో దొరికిన డిఫరెంట్ సీజనల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కూడా ఇక్కడ దొరుకుతుంటాయి. సో చాలా అడ్వాంటేజెస్ అనమాట. అండ్ మనకి ఫార్మర్స్ పరిచయం అవుతారు, ప్లస్ లోకల్ పీపుల్ కూడా మనకి ఇక్కడ పరిచయాలు పెరుగుతాయి. సో ఇవన్నీ కూడా ఇక్కడ అవకాశం ఉంటుంది. అండ్ ఈ లోకల్గా ప్రొడ్యూస్ చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళు మరీ ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయరు, జనరల్గా ఆ దగ్గరలోనే ఉంటుంటారు. సో ఈ ట్రాన్స్పోర్టేషన్, ఎమిషన్స్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. అండ్ వీళ్ళు జనరల్గా ఈ ఫార్మర్స్ సస్టైనబుల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ ఫాలో అవుతుంటారు. అందువల్ల సాయిల్ హెల్త్ కూడా బాగుంటుంది, బయోడైవర్సిటీ ఇవన్నీ కూడా బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా మనకి ప్లానెట్ వెల్బీయింగ్ కూడా యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే వీళ్ళు ప్రొడ్యూస్ అంతా స్మాల్ క్వాంటిటీస్ ఉంటాయి కాబట్టి జనరల్గా వీళ్ళు పెస్టిసైడ్స్ అవన్నీ కూడా ఎక్కువ యూజ్ చేయరు. అండ్ ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్ వాటికి ఇనఫ్ టైం ఇచ్చి అవి బాగా పండి రైప్ అయిన తర్వాత న్యాచురల్గా పండిన తర్వాతే తీసుకొచ్చి ఈ ఫార్మర్స్ మార్కెట్లో అమ్ముతుంటారు. అండ్ మనకి సూపర్ మార్కెట్స్లో అయితే అవి ఎక్కడో పండుతి వాటిని చాలా దూరం ట్రాన్స్పోర్ట్ చేసి తర్వాత వాటిని తీసుకొచ్చి అక్కడ షెల్ఫుల్లో పెట్టి మనం ఎప్పటికో కన్జ్యూమ్ చేసేసరికి చాలా డిలే అయిపోతుంది. బట్ ఇక్కడైతే అలా కాదు, ఫ్రెష్గా వాళ్ళు ఫామ్ నుండి కోసుకొచ్చేయంటే ఫామ్ టు టేబుల్ అంటారనమాట దీన్ని. ఈ కాన్సెప్ట్ని ఫామ్లో పండించి డైరెక్ట్గా మనకు తీసుకొచ్చి అమ్ముతారు. సో అది చాలా బెటర్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి కరెక్ట్గా ఎప్పుడు ఎంత పండాలి, ఎంత పండినప్పుడు కొయ్యాలి అనేవి కూడా ఈ ఫార్మర్స్కి బాగా ఐడియా ఉంటుంది. అందుకనే మనకి
బెర్రీస్ చాలా స్వీట్గా ఉంటాయి, యాపిల్స్ చాలా క్రిస్ప్గా ఉంటాయి, టొమాటోస్ చాలా జ్యూసీగా ఉంటాయి. సో డెఫినెట్గా చాలా తేడా ఉంటుంది. అండ్ ఇక్కడ నాకు ఇవన్నీ చూసిన తర్వాత నాకైతే అనిపించింది మనం కూడా మన ఒక స్టాల్ పెట్టుకొని మన బజ్జీలు పకోడీలు వేసి అమ్మచ్చు. అవి చాలా లైక్ చేస్తారు. ఇదివరకు నేను అమెరికాలో స్కూల్లో పనిచేసేటప్పుడు మాకు వీక్లీ వన్స్ పాట్లాక్ లంచ్ ఉండేది. అప్పుడు ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క ఐటెం చేసుకొని తీసుకెళ్ళి అందరు కలిసి తినేవాళ్ళం, టీచర్స్ అందరం. సో అప్పుడు నేను మన పకోడీలు అయితే అసలు వాళ్ళకి చాలా నచ్చేది. క్రిస్పీ ఆనియన్స్ అని తెగ తినేవాళ్ళు. అట్లాగే మన కోడిగుడ్డు పొరుటు చేసి దాన్ని వైట్ రైస్లో కలుపుకొని తీసుకెళ్ళేదాన్ని, ఎగ్ రైస్ అని చెప్పేదాన్ని. సో అది కూడా వాళ్ళకి బాగా నచ్చేది. ఇంకొకటి ఏంటంటే మన బీట్రూట్ని చక్కగా సన్నగా ముక్కలు కోసి ఫ్రైలాగా చేసి మళ్ళీ దాన్ని రైస్లో కలిపి తీసుకెళ్తే అదైతే అసలు ఇంకా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు. పింక్ రైస్ అని. సో అలా మన అండ్ ఆఫ్ కోర్స్ మన బిర్యానీస్ అవి కూడా బాగా లైక్ చేస్తారు. అదే నాకు అనిపించింది మనం కూడా స్టాల్ పెట్టుకోవచ్చు ఇక్కడ అని. డెఫినెట్గా బాగా లైక్ చేస్తారు, బాగా చక్కగా కొనుక్కొని తింటారు. సో ఇక్కడ ఈ ఫార్మర్స్ మార్కెట్లో ఏంటంటే ఆ వైబే వేరుగా ఉంది. అదేదో మనము ఏదో ఫెస్టివల్కి వెళ్ళిన ఫీలింగ్ వచ్చిందనమాట. అండ్ ఇక్కడే ఒక పక్కనే పిల్లలకి ఆడుకోవటానికి కూడా పెట్టారు, పిల్లలకి బోర్ కొట్టకుండా. సో ఇక్కడ అందరూ వచ్చి ఇక్కడ అన్ని స్టాల్స్ తిరుగుతా కొనుక్కొని టేస్ట్ చేస్తూ తింటూ అండ్ వేరే ఇక్కడ జామ్స్ చూడండి, హోమ్ మేడ్ జామ్స్ అనమాట. సో ఇది అది అని కాదు, అన్ని రకాలు వాళ్ళంతట వాళ్ళు. అండ్ చూసారా క్వాంటిటీ కూడా మరీ ఎక్కువ లేదనమాట, బల్క్ క్వాంటిటీస్ ఎక్కడా లేవు, అంతా కొంచెం తక్కువ క్వాంటిటీసే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళే ప్రిపేర్ చేసుకొని తీసుకొస్తున్నారు కాబట్టి. ఇదిగో ఈ ప్లే ఏరియాలో అక్కడ పిల్లలు కూడా ఆడుకోవటానికి బాగుంది కన్వీనియంట్గా. అండ్ పార్కింగ్ కూడా దగ్గరలోనే పెట్టేశారు. సో ఇలా ఉంటాయండి ఇక్కడ అమెరికాలో ఫార్మర్స్ మార్కెట్. మాకైతే బాగా నచ్చింది. విరి అయితే ఇంకా హోమ్ మేడ్ సోప్స్ దగ్గర ఆగిపోయింది. అలాగే హోమ్ మేడ్ టీస్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ పైస్, బేక్స్, కుకీస్, కేక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. సిన్నమన్ కేక్ అని ఇలా డిఫరెంట్ వెరైటీస్. అండ్ మోర్ ఓవర్ కొంతమంది ఇది మా గ్రాండ్ మదర్ రెసిపీ, ఇది మా మదర్స్ రెసిపీ అని అలా చెప్తున్నారు. సో మనకి అంతకుముందు జనరేషన్స్ వాళ్ళ రెసిపీస్ కూడా తినే అవకాశం ఉంటుంది ఈ ఫార్మర్స్ మార్కెట్లో. సో మీకు ఏరియాలో దగ్గరలో ఫార్మర్స్ మార్కెట్ ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. ఆ ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్గా బాగుంది. ఇంతకుముందు మేము యూఎస్లో ఉన్నప్పుడు కూడా 1-2 సార్లు వెళ్ళాము. బట్ అదనమాట ఈ ఫార్మర్స్ మార్కెట్ గురించి. అలాగే మనకు కూడా సంతలు ఉంటాయి కదా, సో సంతల్లో కూడా సేమ్ ఇదే. కాకపోతే ఏంటంటే మనకి సంతల్లో వాళ్ళే ప్రొడ్యూస్ చేసి అమ్మాలి అనే రూల్ అయితే ఉండదు, ఏదైనా అమ్ముతుంటారు కదా. కానీ ఇక్కడైతే అలా కాదు, వాళ్ళు ఓన్గా ప్రొడ్యూస్ చేసిందే అమ్మాలి కాబట్టి డెఫినెట్గా క్వాలిటీ ఇంకా చాలా బెటర్గా, క్వాలిటీ అండ్ టేస్ట్ బెటర్గా ఉంటున్నాయి అన్నమాట. సో మేమైతే ఏవో 2-3 ఐటమ్స్ అయితే కొనుక్కొని తిన్నాము, బాగానే ఉన్నాయి. అండ్ సో విజిట్ చేయండి, అవకాశం ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. అండ్ ఈ వీడియో మీరు కూడా ఎంజాయ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. మేమైతే చాలా బాగా టైం స్పెండ్ చేశాము. అండ్ 2-3 అయితే నాకు చెప్పారు, ఓ యూ హ్యావ్ 2 బ్యూటిఫుల్ డాటర్స్ అని కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు. సో అలా అయిందనమాట. ఇక్కడ మేము ఇవి నట్స్ విత్ పైన ఏదో సమ్ ఆర్గానిక్ కవరింగ్ విత్ యాపిల్స్ అండ్ ఏవో చెప్పారు ఐటమ్స్. సో వాటితో కవర్ చేసిన నట్స్ అనమాట. ఇవైతే అసలు చాలా బాగున్నాయి తింటుంటే. అండ్ చక్కగా రకరకాల ప్యాకులు కూడా, రకరకాల సైజుల్లో ప్యాక్స్ కూడా చేసి పెట్టారు.
ఏ సైజు కావాలంటే ఆ సైజు మనం కొనుక్కోవటానికి. సో అలా కూడా మంచిగా నీట్గా ప్యాకింగ్ అది చేసి, అండ్ ఆబ్వియస్లీ వీళ్ళన్నీ కొంచెము హైజీన్ అదన్నీ బాగా మెయింటైన్ చేస్తారు కాబట్టి ఇలాంటి ప్లేసెస్లో కొనుక్కోవటం చాలా బెటరు. అండ్ మోర్ ఓవర్ చాలామంది చక్కగా రెగ్యులర్గా వస్తారనుకుంటా, వాళ్ళన్నీ బాగా కొనుక్కొని తీసుకెళ్తున్నారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై బాయ్.